పవన్ కళ్యాణ్ సినిమా సంధ్యా థియేటర్లో ఇలా జరగడం అనేది ప్రజలందరూ ఫ్యాన్స్ అందరూ అల్లాడిపోతున్నారు. అల్లు అర్జున్ అనేవాడు రాకపోయి ఉంటే థియేటర్కి వేరే లెవెల్ ఉండేది. అతని వల్ల కేవలం పోలీసు వాళ్ళు 50 మంది కక్షా సాధింపుల కోసం పవన్ కళ్యాణ్ సినిమాను తగ్గించాలని అందరూ కలిసి ఎంత ప్లాన్ చేశారు, ఒక ప్లాన్గా నడుస్తుంది. ఎప్పుడైతే ఆ శరణుడు సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు, చెప్పని బ్రదర్ అన్నాడు, ఓకే వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కావాలని కక్షా సాధింపుల కోసం చేస్తున్నాడు. థ్యాంక్స్ అంతే. హరిహర వీరమల్లు ఓజీ కాదు, ఓజీ కంటే హరిహర మల్లు వీరమల్లు అంటే దాని అర్థం ఏ హరిహర శివుడితో పెట్టుకుంటున్నారు. మీరు శివుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. ట్రోల్ ఎవరు చేయాల్సిన ట్రోల్ గీలు ఏమి ఉండవు. ట్రోల్ అనేది జరగదు. పవన్ కళ్యాణ్ ట్రోల్ ఏ హీరో ట్రోల్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ అనేది చేయలేరు. ఏ హీరో చేయలేడు. ఎవ్వరి వల్ల కాదు. కళ్యాణ్ కల్ట్ మిస్ అయింది. సంధ్యా థియేటర్ ఇంత వెలుగు లేదు, లైటింగ్ లేదు, బ్యానర్ లేవు, ఒక్క బ్యానర్ లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు? పుష్ప 2 అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశాడు. ఏ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు. పగిలిపోతాయి. పడింది. ఈ రోజుతో ఫ్యాన్స్ ఆకలి తీర్చబోతున్నాడు పవన్ కళ్యాణ్. పండ పెడతారు అంతే. వరుసగా ఫ్లాప్లు వస్తా అని చాలా ట్రోల్స్ జరిగినాయి, చాలా కామెంట్స్ వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాలతో సినిమా అయితే మళ్ళీ వస్తూ ఉంది కదా. సో ఏంటి మరి ఫ్యాన్స్ అందరు ఏమనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా, కానీ టాలీవుడ్లో కొంతమంది హీరోలకి ఫ్యాన్ హిట్లు అలా అవసరం లేదు. వీ నీడ్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్ అంతే. అన్న అంటే కొంతమంది హీరోలు, ఒక పవన్ కళ్యాణ్, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు స్క్రీన్ మీద కనబడితే చాలు. సో చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి వస్తున్నాడు. వీఆర్ వెయిటింగ్. కలెక్షన్ విషయంలో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? Day 1 రికార్డ్స్కి పెట్టింది పేరు అన్న పవన్ కళ్యాణ్. Day 1 రికార్డ్స్లో అసలు అతను ఎంచడానికే లేదు. సినిమా బాగుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్యాకెట్ ఆడేస్తారు అంతే. సినిమా బాగున్నా బాగాలేకపోయినా రీమేక్లు చేసినా కూడా ఎక్కడ కూడా కలెక్షన్లో అంటే తగ్గిన పేరు అయితే ఎక్కడ వరకు లేదు. అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే కొంతమంది హీరోలకి ఎక్స్పీరియన్స్ చాలు, మిగతా వాళ్ళు కలెక్షన్స్ కోసం వాటి కోసం మాట్లాడుకోవాలి అంతే. సో మరి హరిహర వీరమల్లు గురించి ఏమనుకుంటున్నారు? మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి ఎక్స్పెక్టేషన్స్? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మూవీ అనేది ఒక పీరియాడిక్ డ్రామా మూవీ అండ్ ఇదేంటంటే ఫిక్షనల్ మూవీ అని చెప్పారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. ఎందుకంటే క్రిష్ టేకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా క్రిష్ డైరెక్టర్ కాదు అని డైరెక్టర్ కార్డులో పడకపోవచ్చు, కానీ ఇది క్రిష్ ఐడియాలు అనేవి ఎప్పుడైనా బాగానే ఉంటాయి. ఖుషి తర్వాత మళ్ళీ అదే అంటే ప్రొడ్యూసర్ తోటి మళ్ళీ సినిమా తీస్తున్నారు కదా, మళ్ళీ ఓజు కూడా రాబోతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ సినిమాలో మళ్ళీ తెర మీదకి వస్తూ ఉన్నారు. నేను ఆంధ్ర నుంచి, మాది విశాఖపట్నం. సో మాకు ఇంకా స్పెషల్ యాక్చువల్గా మా డిప్యూటీ సీఎం అనుకోండి. ఇంకా కావాలంటే ఏఎం రత్నం గారి కోసం మాట్లాడుకుంటే అతని కోసం ఇప్పుడు అనకూడదు, కానీ ఒక 4 రోజులు టైం స్పేర్ చేసి ఇంత పబ్లిసిటీ చేశాడు. ఒక ప్రొడ్యూసర్ బాగా కోరుకున్నాడు కాబట్టి సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను. మొన్న ఒక ప్రెస్ మీట్ ఈవెంట్లో కూడా మాట్లాడుతాను, అందరు హీరోల లాగా నాకు ఫ్యాన్ బేస్ లేదు, నేను ఎక్కడో చివరిలో ఉంటానని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మాట? ఫ్యాన్ బేస్ లేదు అని అనేసి అంటే ఇప్పుడు ఎదిగిన హీరోల్ని ఎదిగారు అని చెప్తున్నారు, అది ఆయన గొప్పతనం అంతే. హరిహర వీరమల్లు ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇస్తుంది. ఇది ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఓజీతో మాత్రం చితగొడేస్తారు. ఇది ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ హ్యాపీనెస్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో బంపర్ హిట్ కొట్టబోతున్న పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి.